రాకేష్ గారికి కొన్ని శక్తులు ఉంటాయి, ఏదైనా చేయగలుగుతారు. రౌడీ రాకేష్ అని కానీ లేకుంటే రాకేష్ స్వామి అని కానీ ఈయన ఒక మంత్రగాడు, మంత్రాలు చేస్తాడు. రౌడీ రాకేష్ భక్తి అన్న ముసుగులోని సంపాదించుకుంటున్నాడు. దేవుని పేరుతోని ఎవరైనా సరే దందా చేయాలని చూస్తే నా దగ్గరికి రాకండి అని ఎవరు కూడా అన్నారు. అమ్మవారిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు, బోనం ఎత్తుకుంటూ ఉంటారు. మరి మీ మీద ఎందుకని నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది? శివశక్తులు మీ దాంట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎందుకని తిడుతున్నారు? నాకు పూనకము శిగము ఈ దాకా దాంట్లో కలిసి ఉండకపోవడానికి రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే రాకేష్ గారిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. ఒకలేమో యోగిలా చూస్తారు, ఒకలేమో మాంత్రికుడిలా చూస్తారు. అద్దంలో 100 ప్రతిబింబాలు కనిపించిన ప్రతిబింబం అంతా రాకేష్ రాముడే గారు. ఇలాగే ఎల్లమ్మ తల్లి అని చెప్తే ఒక వ్యక్తిని నిజంగానే అందరం కూడా నమ్మేము. నిజాన్ని కూడా తప్పు లేక చూపించే కాలం ఇది. కలికాలం అంటేనే అది. సత్యం అనేది ముందుకు రాదు, అసత్యం అనేది ముందుకు వస్తుంది. సౌందర్య మీ శిష్యురాలు. చాలా మంది ఉంటారు శిష్యులకి. ఇట్లా గురువు అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాకేష్ ఏం చేస్తున్నారు, ఏంటి, నిజంగా దందా నడిపిస్తున్నారో లేదో దేవుడి పేరు చెప్పుకొని ఎలాంటి ఇల్లులు కట్టారు, ఎంత సంపాదించారు అని చెప్పి మళ్ళీ నిఘా మీ మీద పెట్టాల్సి వస్తుంది. కూటి కోసం కోటి విద్యలు. అందులో దేవుని పేరు చెప్పుకున్నావా, ఇది పేరు చెప్పుకున్నావా అంటే మన ఇక గుళ్ళకాడికి అయిన తర్వాత. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఈ సౌందర్య క్యారెక్టర్, ఈ చాప్టర్ ఏదైతే ఉందో తను ఎల్లమ్మ తల్లి అని చెప్పి కూడా బయటకు వచ్చి చాలా వరకు మాట్లాడటం కూడా జరిగింది. అండ్ ఫైనలీ తను ఫేక్ అన్న విషయం రిపోర్టర్స్ ద్వారా బయటికి కూడా రావడం జరిగింది. అయితే ఈ చాప్టర్ క్లోజ్ అవుతున్న టైంలోని అసలు ఈ సిగ కావచ్చు, లేకపోతే ఇట్లా శివశక్తుల ఈ యొక్క వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ మీద కూడా పడిందనమాట. అసలు మరి ఇట్లా పూనకాలు వచ్చే వాళ్ళని నమ్మొచ్చా, నిజంగానే వీళ్ళల్లో దేవుళ్ళు ఉంటారా అన్న డౌట్స్ కూడా ఈరోజు ప్రజల్లో కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న దానిలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ఒక డైలమాలో పడ్డారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా నేను దేవుడిని అని చెప్పి కూడా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. నేను నాగకన్యనని ఒకరు అంటారు, నేను ఎల్లమ్మ తల్లని ఒకరు అంటారు, నేను పోలేరమ్మనని మరొకరు అంటూ ఉంటారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకని దేవుళ్ళ పేరు చెప్పుకొని బయటకు వస్తున్నారు? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అన్నది లేదా? సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రౌడీ రాకేష్ గారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే. జై ఎల్లమ్మ తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ముందుగా రాకేష్ గారు, మిమ్మల్ని పిలవడానికి ఒక కారణం, మీరు ఒక శివశక్తులు అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఇలాగే ఎల్లమ్మ తల్లి అని చెప్తే ఒక వ్యక్తిని నిజంగానే అందరం కూడా నమ్మేము, ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ కూడా నమ్మారు. అవునా, నిజంగానే వస్తుంది. అప్పటి వరకు అన్నీ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎవరికి దేవుడు పూనుతున్నారన్నా సరే నిజం అని చెప్పి నమ్మి పూజించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది కూడా జనాలు తేల్చుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ముందుగా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్కి పోతే ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా నొప్పి అయినా కానీ హాస్పిటల్కి వెళ్తే తక్కువ కాంది, అయ్యో ఇలా దగ్గరికి వెళ్తే, ఈ యొక్క శివశక్తుల దగ్గరికి వెళ్తే, ఈ యొక్క అమ్మవార్ల గుళ్ళ దగ్గరికి వెళ్తే నయం అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది ప్రతి ఒక్క ప్రజలల్లో. ఆ యొక్క ప్రజలల్లో ఉన్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా చూడడం స్టార్ట్ చేసిరు. సో అట్లా చూడడానికి రీజన్ ఏంది? మనలో ఒక ఐక్యత లేనిది. ఇక్కడ దొంగవరు నిజమెవరో తెలియంది, నిజాన్ని కూడా తప్పు లేక చూపించే కాలం ఇది. కలికాలం అంటేనే అది. సత్యం అనేది ముందుకు రాదు, అసత్యం అనేది ముందుకు వస్తుంది. ఆ అసత్యం అనేది ముందుకు వచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత నిజం నిప్పు లాంటిది దాక్కుంటూ వస్తుంది అనమాట, రగులుకుంటూ వస్తుంది. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మన యొక్క కల్చర్ని మనము ఖరాబ్ చేస్తున్నామా, లేకుంటే మన కల్చర్ గురించి మనం ముందుకు తీసుకొచ్చి మంచి మెసేజ్ ఇద్దామని చూస్తున్నామా, లేకుంటే భవిష్యత్ తరాల వాళ్ళకు మనం సందేహం అసలు ఏం చూపించడానికి మనం ఇవంతా కించపరుచుకుంటున్నాం? అందరం సమానులమే, అందరం మనుషులమే. ఎందుకు ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా కావాల్సిన కాలం వచ్చింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అనేది నిజం, సిగం అనేది నిజం. ఆనాడు అంజనం వేసుకొని కాలం ఎట్లా నడుస్తున్నది, మనుషులు ఎట్లా అవుతారు అనేది చెప్పేది సిగం. ఆ సిగం చెప్పాలంటే అమ్మవారు కానీ, మీరు అన్నట్టు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, మాంకలమ్మ, ఈదమ్మ, ఎర్రపోషమ్మ, నల్లపోషమ్మ, ఇట్లా సర్వాన 30 దేవతలు ఉన్నారు. సురత 33 కోట్ల దేవాన దేవతలు ఉన్నారు. అందులో దేవతలు అంటే అంతమంది ఉన్నారని కాదు, అదొక పదం అనేది. సో దాని గురించి తప్పుగా చూపించడం వల్ల అది తప్పుగా కనిపిస్తుంది. దేవుడి మీద నమ్మకం ఉండాలి.
దేవుని మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరికైనా సరే ఏదన్నా అయినా కానీ చూసుకుంటాడు భగవంతుడు అనే ఆ జ్ఞానంతో ఉంటారు. సో దాన్ని తప్పుగా కానీ ఫేక్గా కానీ చూపిస్తుంటే సొసైటీకి మనం ఏం చూపించలేం. సో అది ఏమున్నా కానీ సరి చేసుకుంటే కరెక్ట్ అన్న అభిప్రాయం. సో అదే అనమాట. అంటే దేవుడు అనేది ఇట్లా సత్యం, సిగం అనేది కూడా సత్యం. ఈ సిగాలు కొందరు తప్పు కూగడం వల్ల అది ఏం తీసుకొస్తారో, సమాజానికి ఏం చూపిస్తారో వాళ్ళ అభిప్రాయాలకు బట్టి ఉంటుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ వస్తారా అండి అలాగా ఊగుతారా? ఒక్కటమ్మ, ఆనాడు త్రేతాయుగంలో ఎల్లమ్మ తల్లి చాలా కష్టాలు పడ్డదంట. ఎలాంటి కష్టాలు అంటే కన్న కొడుకుతోనే నిందలు పడ్డది, కన్న కొడుకుతోనే అనరాను మాటలు పడ్డది. కన్నవాళ్ళు ఎప్పుడైనా సరే మనకు తల్లిదండ్రులు గురువుతోని సంబంధం, వాళ్ళు దైవాలిగా. అట్లాంటి కన్న వాళ్ళని నిందించే కాలం త్రేతాయుగంలోనే ఉన్నది. ఎందుకున్నది అంటే ఎల్లమ్మ తల్లి ఏదన్నా దాచిపెట్టిందంటే ఉత్తగా కాదు. ఆమె కష్టాలు అనేవి కలియుగంలో అదే విధంగా ఏలుతుంటారు. ఆ కష్టాల నుంచి తొలగిపోవడానికి నన్ను కొలవాలి అని చెప్పేసి కలియుగంలో అమ్మవారి యొక్క జీవిత చరిత్ర అనేది వచ్చింది. కాలక్రమేణం ప్రకారం దాన్ని తీసుకొని మనం ఆదరణ చేసుకొని అమ్మవారి గురించి చెప్పుకుంటా మనం ముందుకు తీసుకొని వస్తున్న సందర్భంలో ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నిజంగా వస్తుందా అని చెప్పేసి ఇట్లా అమ్మవారు ఏ యుగంలో అయితే కష్టాలు పడ్డదో ఆ చరిత్ర కలియుగానికి వచ్చింది. కలియుగంలో వచ్చి ప్రతి ఒక్క మనిషి మీదకి వచ్చి చూపిస్తుంటుంది. కొందరు నమ్మినోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. ఈ యొక్క పూనకం అనేది సత్యం ఉంటుంది. అమ్మవారు అనేది పూనకం వస్తుంది, కొన్ని ప్రదేశాలలోనే వస్తుంది. గుళ్ళు జాగలు అనేవి ఎక్కడైతే సత్యం ఉన్నదో అక్కడనే గుడి అనేది మొలుస్తుంది, పుట్ట అనేది మొలుస్తుంది, అక్కడ దేవుడు అనేది వస్తాడు. ఆ జాగలలోకి పోతే పూనకం అనేది వస్తుంది. అది కొందరు ఏది పాజిటివ్ వైబ్స్ అంటారు, నెగిటివ్ వైబ్స్ అంటారు. గుళ్ళకి పోతే నెగిటివ్ వైబ్స్ పోతాయి, పాజిటివ్ వైబ్స్ పోతాయి అంటారు. ఆ విధాలుగా ఒక్కొక్క డివైడెడ్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ నమ్మకపోవడం వాళ్ళపైన డిపెండ్ అయి ఉంది. కానీ సిగం అనేది నిజం. పెయి మీదకి అనేది వస్తుందా రాదా అనేది ఇట్లా మనం ఎప్పుడు కూడా పరీక్షించి ప్రశ్నించి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎందుకంటే నేను ఒక శివశక్తిని, నాకు కూడా తెలుసు. కాబట్టి ఆ యొక్క నిఘా అనేది మన మీదకి వచ్చినప్పుడు నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనే వైబ్స్ వస్తాయి. కాబట్టి ఆ నిఘ మీద సత్యం అనేది మనం చెప్పుతుంటాం. సో పూనకం అనేది నిజం, కానీ కొందరు ఫేక్గా క్రియేట్ చేయడం వల్ల అది తప్పుగా అయిపోతున్నది. అది ఎక్కడ కూడా సిగం వచ్చి ఇట్లా తప్పు అనేది కూడా లేదు. అది ప్రచారం చేయడం వల్ల మన కల్చర్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకొకటి, అసలు ఇలా వచ్చేటప్పుడు వాళ్ళు నిజంగా వచ్చారు, అమ్మవారు నిజంగా వాళ్ళ ఒంటి మీదకి వచ్చారు అన్న సైన్స్ ఏమైనా ఉంటాయా? అంటే మనం చూడగానే గుర్తుపట్టగలుగుతామా వీళ్ళు ఫేక్ చేస్తున్నారా లేకపోతే నిజం చేస్తున్నారా అని చెప్పి? ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇట్లాంటి ప్రశ్న అనేది ఎవరిలో కూడా కలగల. ఎవరికి వచ్చినా సరే దీన్ని మనం కించపరచడం ఎందుకు, నిజంగానే వచ్చారేమో అని చెప్పి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా చూస్తున్న పరిణామాలు మనకి ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి అనమాట. వీళ్ళు నిజానికి ఊగుతున్నారా లేకపోతే అబద్ధంగా ఊగుతున్నారా, మనం నమ్మొచ్చా నమ్మకూడదా? అదే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండా అయిపోయింది. ఇదే హైదరాబాద్లో బోనాల సంబరాలు అయినాయి అంటే ప్రతి ఒక్క ఇంట్లో ధూమ్ధామ్ అనేది సాగుతుంటుంది. ఎందుకంటే మన బోనాల పండుగకి అంత ఉన్నది. ఆ సత్యం అనేది ఎట్లా తెలుస్తుంది అంటే బోనం మనం అనేది ప్రిపేర్ చేస్తాం. ఆ ప్రిపేర్ చేసినప్పుడు శరీరం మీదకి అమ్మవారు వచ్చి ఆమె సత్యం ఎట్లా చూపిస్తుంది అనేది కనిపించాలంటే ఈ యొక్క పండుగ అనేది చేస్తాం. ఏం పండుగ? ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న స్వామి కళ్యాణం, పోషమ్మ కళ్యాణం, మైసమ్మ కళ్యాణం, ఇతర దేవుళ్ళ లగ్గాలు చేస్తుంటాం. ఈ యొక్క లగ్గాలు చేసినటువంటి వ్యక్తి, పూనకం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బోనం, ఇప్పుడు నేను బోనం ఎత్తుకుంటా, ఆ బోనం ఎత్తుకున్నప్పుడు అందులో ఎంత వెయిట్ ఉంటుంది? అసలు నేను 2 అంతస్తుల బోనం ఎత్తుకొని ఆడడంలా నా ఆట చూడండి మీరు ఒకసారి. ఆ యొక్క సత్యం ఉన్నది కాబట్టే నేను అంతగానము ఆడి చూపించడం. కానీ కొందరు ఏమనుకుంటారంటే చెడుగా అనుకుంటారు. ఇది ఇట్లా ఉంటే వస్తుంది, ప్రాక్టీస్ చేసి వస్తుందో లేకుంటే ఇది చేసి వస్తుందో కొందరు అనేటోళ్ళు అంటారు. సో అక్కడ ప్రాక్టీస్ అనుకుంటే నీ ఇష్టం. ఇప్పుడు అందరు దేవుడు వచ్చేటోళ్ళకి బోనం నిలబడదు, కొందరికే నిలబడుతుంది. అక్కడ ప్రాక్టీస్ అనుకుంటే నీ ఇష్టం, చెడుగా అనుకుంటే నీ ఇష్టం, చెడ్డగా చూపించుకుంటే అది నీ ఇష్టం. మా కల్చర్ని మేము కరెక్ట్ చేసుకుంటూ పోతున్నాం. చూసేటోళ్ళకు మీకు అభ్యంతరం ఉంటే చూడకండి. అక్కడ తప్పు కనిపిస్తున్నదంటే ఆ తప్పును మీరు చూడకండి, ఆ తప్పును మేము సరి చేసుకుంటూ పోతాం. అంతే కదా అని చెప్పేసి వ్యక్తుల మీద పడి మాత్రం చేసేటోళ్ళు వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళని ఇట్లా కించపరిచి మాట్లాడితే తప్పు లేదు. సో ఇక్కడ ఏంటంటే కొందరు ఉంటారు, మాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ వల్ల ఈ యొక్క బోనాలు ఎత్తుకొని సంబరాలు చేసి అమ్మవారు ఉందనేది నిజం చూపించాలనే సత్యంతో చూపించడం జరుగుతుంది. దానికి అమ్మవారు ఇట్లా నిజస్వర రూపం రావాల్సిన అవసరం ఏం లేదు. చూపించే మాయ చూపిస్తుంది, వచ్చే శక్తి వస్తుంది, చెప్పే మాట చెప్తూనే ఉంటుంది.